హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిమిక్ టాక్. సలార్ సినిమా అయితే చూశాను ఫ్రెండ్స్. సినిమా అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఏ వర్త్ వాచింగ్ ఫిల్మ్. ప్రభాస్ ఎలివేషన్ అయితే ఒక పీక్స్ లో ఉండిద్ది. స్టోరీ స్టార్టింగ్ నుంచి అయితే హీరో క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ సీన్ గా అయితే నెక్స్ట్ ఏమైంది అని చెప్పి హైప్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. ప్రశాంత్ నీల్ అయితే ప్రూవ్ చేసేసుకున్నాడు అతను ఈ డ్రామా టైప్ యాక్షన్ మూవీస్ కూడా తీయగలడని. సినిమా అయితే ఒక ఎక్సలెన్స్ అని చెప్పుకోవాలి. హీరోయిన్ శృతి హాసన్ కూడా తన రోల్ బాగా ప్లే చేసింది. ట్రైలర్ చూశాక అనిపించింది పృథ్వీరాజ్ కొంచెం హైప్ ఇచ్చేసారు, బాగా హైప్ ఇచ్చారు అని అనిపించింది. కానీ ఓకే, పృథ్వీరాజ్ క్యారెక్టర్ లో అతను బాగా చేశాడు. అండ్ పృథ్వీరాజ్ తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పాడు. తన వాయిస్ అంతా బాగుంది. సినిమాలో అయితే స్టార్టింగ్ నుంచి హీరో ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ అతని ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి ఉండే వాళ్ళు ఎలా విడిపోయారు అండ్ మళ్ళీ ఏ సిచ్యువేషన్ వల్ల మళ్ళీ కలిశారు అని చెప్పి అంతా అది నెరేషన్ అయితే చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ సీన్ అయితే సినిమా మొత్తానికి హైలైట్. స్టోరీ, నెరేషన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వర్త్ వాచింగ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కేజీఎఫ్ లాగా ఒకే సీక్వెన్స్లో వెళ్తూ ఉండవు. సిచ్యువేషన్ బట్టి, హైప్ని బట్టి మ్యూజిక్ పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్కి అయితే ఇది కమ్బ్యాక్ మూవీ. అండ్ ప్రశాంత్ నీల్ అయితే మనం ఎలా చూడాలనుకున్నామో ప్రభాస్ని అలా చూపిస్తాడు స్క్రీన్ ప్లేలో. ఫస్ట్ పార్ట్ మొత్తం శృతి హాసన్ని కాపాడాలి హీరో అని చెప్పి అలా నెరేట్ చేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే ఫ్లాష్ బ్యాక్ నెరేట్ చేస్తారు. అసలు హీరో అక్కడికి ఎందుకు వెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పృథ్వీరాజ్ని ఎలా సేవ్ చేస్తాడు, అమ్మవారి దగ్గర జరిగే ఫైట్ సీన్ అయితే చాలా సూపర్గా ఉంది. వైలెన్స్ అయితే మామూలుగా చూపించాడు. నాకైతే మూవీ ఎండింగ్లో కొంచెం ఏదో ఒక లోటుబాటు ఉందని చెప్పి అనిపించింది. సలార్ పార్ట్ 2 ఉంది కాబట్టి చూద్దాం, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. మొత్తానికి మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళండి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి. సినిమా అయితే చాలా బాగుంది. మీరు సలార్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ జిమిక్ టాక్.